ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, మీరు పంపిస్తున్న ఎస్ఎంఎస్ని బట్టి, మీరు పంపిస్తున్న ఈమెయిల్స్ని బట్టి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నారు. అలాగే మీరు పంపిస్తున్న సాక్ష్యాలను బట్టి దేవుని నామానికి మేము ఎంతగానో మహిమను చెల్లిస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ పరిచర్యను ఈ రీతిగా ముందు కొనసాగిస్తూ మరొక నెలలో మరొక వారం ఈ రీతిగా మీకు దేవుని యొక్క వాక్యం అందించడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి నేను దేవాదేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, గతించిన వారంలో ప్రకటించబడినట్లుగా 1 సంవత్సర కాలం ఈ టెలివిజన్ పరిచర్యలో మనం ముగించుకున్నాం. ఈ 2వ సంవత్సరంలో మనం ప్రవేశించాం. అందును బట్టి దేవాతి దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనకు స్పాన్సర్ చేసిన వారు వైజాగ్ నుంచి సహోదరి విజయభారతి, వారి భర్త పుష్పరాజ్ గారు. వారు ఈ కార్యక్రమంకు సహకరించినారు. వారి కొరకు మీరు అందరూ ప్రార్థించాలని మనం చేస్తున్నాను. నిజంగా ప్రియులారా, ఎంతోమంది ప్రేమ కలిగిన దేవుని బిడ్డలు వారు అర్పించే ఆ చిన్న చిన్న కానుకల ద్వారానే ఈ పరిచర్యల ముందు కొనసాగుతోంది. ఇప్పటి వరకు ప్రియులారా, ఈ పరిచర్యకు ఎటువంటి గొప్ప సహాయం కూడా అందలేదండి. అనుదిన ఆహారంగా ఈ పరిచర్యను ఇలాగూ మేము ముందు కొనసాగిస్తూ వచ్చాం. ప్రతి నెల దేవుని వైపు అలా చూస్తూ మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. నమ్మదగిన దేవుడు, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడు నాయన యేసు వైపు మేము చూచినప్పుడు ఆయన ఈ పరిచర్యను ఇలాగూ ముందు కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రియులారా, ఈ పరిచర్య కొరకు మీరు కూడా ప్రార్థించండి, సహకరించండి. దేవుడు మీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయడానికి కోరుకుంటున్నారు. ఒక్క మాట నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుని మీద ఆధారపడిన ఏ వ్యక్తిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, నిశ్చయంగా మిమ్మల్ని దర్శిస్తాడు, మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఈరోజు బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన ఒక వ్యక్తిని గురించి నేను మీతో పంచుకోబోతున్నాను. ఈ వ్యక్తి 38 సంవత్సరముల నుండి భయంకరమైన ఒక బాధతో నలిగిపోతా ఉన్నాడు. ఆ వ్యక్తిని ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు దర్శించారు. ఆ వ్యక్తి జీవితం మారిపోయింది. ప్రియులారా, ఆ సంఘటన బైబిల్ గ్రంథంలోంచి ఈరోజు నేను మీకు వివరించబోతున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 2వ వచనం నుండి మనం చదివినట్లయితే, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైననో బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఓత్సకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీరు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకున్నాడు అని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా జీవించిన దినముల్లో ప్రియులారా, ఒక రోజున యెరూషలేము పట్టణాన్ని ఆయన దర్శించడం జరిగింది. యెరూషలేము పట్టణంలోనే బెతెస్దా అనబడిన ఒక కోనేరు ఉంది. దానికి 5 మంటపములు ఉన్నాయి, అంటే 5 వాకిళ్ళు ఉన్నాయి. ఆ 5 మంటపములలో అనేక మంది రోగులు అక్కడ పడి ఉన్నారు. ప్రియులారా, ఆ కోనేటికున్న ప్రత్యేకత ఏంటి అంటే, ఆ కోనేటిలోనికి దేవదూత దిగి వస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవదూత దిగి వచ్చి ఆ కోనేటిలో నీళ్ళని అప్పుడప్పుడు కదిలిస్తాడట. అది ఎప్పుడు కదిలిస్తాడో ఎవరికి తెలియదు. రోజులో ఒక్కసారి కదిలిస్తారో, రోజులో 2 సార్లు కదిలిస్తారో, రోజులో 3 సార్లు కదిలిస్తారో, ఒక రోజులో ఎన్నిసార్లు కదిలిస్తారో ఎవరికీ తెలియదు. అయితే దేవదూత వచ్చి నీటిని కదిలించినప్పుడు ఆ నీళ్లలో మొట్టమొదట ఎవరైతే దిగుతారో వాడు ఎట్టి వ్యాధి గలవాడైననో వాడు స్వస్థత నొందును అని దేవుని యొక్క వాక్యం తేటగా మనతో మాట్లాడుతుంది. ప్రియులారా, యేసయ్య పొందిన గాయముల ద్వారా వచ్చే స్వస్థత శక్తి నిరూపించటానికి దేవుడు అనంత జ్ఞాని కాబట్టి ముందుగానే ఆయన ఏర్పరచిన విధానం బెతెస్దా కోనేరు. స్వస్థత కార్యాలు జరగటానికి ఆయన ఏర్పరిచిన విధానం బెతెస్దా కోనేరు. దేవదూత పరలోకం నుండి దిగి వస్తుంది.
దేవదూత పరలోకం నుండి దిగి వచ్చినప్పుడు నీరు కదిలిస్తూ ఉందట. ఆ నీరు ఎప్పుడు కదిలిస్తుందో ఎవరికి తెలియదు. అయితే అక్కడున్న రోగులందరూ కూడా కనిపెట్టుకొని ఎదురు చూడాలి, ఎప్పుడు ఆ నీరు కదిలించబడుతుంది అని ఎదురు చూడాలట. ఆ నీరు కదిలించబడే సమయం చూడాలి, వెంటనే దిగాలి. మొట్టమొదట దిగిన వ్యక్తికి దేవుడు స్వస్థతనిస్తాడు. వాడు ఎటువంటి వ్యాధి గలవాడైనా బాగుపడిపోతాడు. అదే రెండవసారి దిగినా, మూడవసారి దిగినా ఆ వ్యక్తికి ఏమాత్రం కూడా స్వస్థత కలగదు. కాబట్టి ప్రియులారా, రోగులు కనిపెట్టుకుని ఉండేవారంటండి ఆ బెతెస్దా కోనేటి దగ్గర. ప్రియులారా, ఈ సంఘటన చదివినప్పుడు నేను కొంచెం వాక్యాన్ని లోతుగా ధ్యానిస్తే పరలోకం నుండి దేవదూత దిగి వచ్చి నీరును కదిలించడం ప్రారంభిస్తుంది. అలాగే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన దేవుని యొక్క వాక్యం నీరుకి సాదృశ్యంగా ఉంది. ఎవరైతే ఈ దేవుని వాక్యాన్ని చదవటం ప్రారంభిస్తారో వారి జీవితంలో దేవుని స్వస్థత శక్తి ప్రారంభించడం జరుగుతుంది. ప్రియులారా, నాకు తెలిసిన ఒక వ్యక్తి చెప్పిన సాక్ష్యాన్ని నేను విన్నాను. ఆ వ్యక్తి నాకు చాలా సమీపంగా తెలిసిన వ్యక్తి. ఆ వ్యక్తికి దయ్యం పట్టిందండి. బాగా దయ్యం పట్టి ఆ వ్యక్తి ఒంట్లో ఉన్న రక్తం అంతటినీ పీల్చేసింది. ఒక్క బొట్టు రక్తం కూడా లేని పరిస్థితి అయిపోయింది. ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ నిమిత్తమై తీసుకెళ్ళి చూపిస్తే ఆయన ఏళ్ళు చేతులు మొత్తం ఒత్తినా కూడా ఒక్క బొట్టు రక్తం కూడా దొరకడం కష్టమయ్యేది. ఇక్కడి నుంచి ఒత్తుకుంటూ వచ్చి ఒక బొట్టు రక్తం తీసి దాన్ని టెస్ట్ చేసేవాళ్ళంట డాక్టర్లు. అంత భయంకరమైన పరిస్థితులు ఆ వ్యక్తి బాధింపబడుతున్నాడు. ఆ వ్యక్తిలో ఉన్నది ఒక దురాత్మ. దేవుని సేవకుల దగ్గరకు తీసుకుని వచ్చారు. దేవుని సేవకులు ప్రార్థన చేసినప్పుడు దయ్యం బయటపడింది, కానీ దయ్యం ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. దేవుని సేవకులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే ఆ వ్యక్తికి ఒక చిన్న క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథాన్ని ఇచ్చి దీన్ని రోజు చదువుకో అని చెప్పారు. ఆ వ్యక్తి చదువుకున్న వ్యక్తి కాబట్టి, ఆ వ్యక్తి యవన ప్రాయంలో ఉన్న వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి వెంటనే బైబిల్ గ్రంథాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని చదవటం ప్రారంభించాడు. సరిగ్గా ప్రియులరా, ఒక 5-6 రోజులు ఆ వాక్యాన్ని అలా చదివాడు. ఒకరోజు బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని చదువుకొని అలా పండుకొని నిద్రపోతూ ఉన్నాడట. ఆ నిద్రలోనే వెర్రి కేక వేసాడట. వెర్రి కేక వేసి అలాగూ మరలా స్పృహ తప్పి పడిపోయాడట. వాళ్ళ అమ్మోళ్ళందరూ వచ్చి చూశారు, ఏమైంది బాబుకి అని చూశారు. వచ్చి చూసి ఏంట్రా అని తట్టి లేపితే నార్మల్గా లేచాడు. ఏమైంది నాకు అన్నాడు. ఆ కేక వేసింది ఎవరో, అది ఒక దయ్యం. అది ఈ వ్యక్తికి తెలియదు అనమాట. కాబట్టి ఈ వ్యక్తి ఏమైంది నాకు అని అడిగాడు. అయితే ఆ క్షణం మొదలుకొని ఆయన శరీరంలో ఒక మార్పు కలగటం ప్రారంభించింది. ఇక ఆ రోజు నుంచి మరలా ప్రియులరా ఎన్నడూ ఆ దయ్యం ఆ వ్యక్తిలో కనిపించలేదు. అవును ప్రియులరా, ఎవరు దేవుని యొక్క వాక్యాన్ని చదవటం ప్రారంభిస్తారో వారిలో ఉన్న చీకటి క్రియలన్నీ లయపరచబడతాయి. దేవుని యొక్క వాక్యం వెలుగు. దయ్యము కలిగించే ఆ చీకటి క్రియలన్నింటినీ లయపరిచేది దేవుని యొక్క వాక్యమే. కాబట్టి ఒకవేళ మీలో ఎవరైనా రోగులుగా బాధపడుతున్న వారిని ఒక సలహా ఇస్తున్నాను. అదేంటి అంటే, మీరు ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. దేవుని యొక్క స్వస్థ శక్తిని మీరు అనుభవించగలుగుతారు. స్మిత్ విగిల్స్వర్త్ అనే ఒక గొప్ప దైవజనుడి గురించి నేను కొన్ని విషయాలు విన్నాను ప్రియులారా. ఆ వ్యక్తి ఒకప్పుడు నత్తివాడు. ప్రభు దగ్గరికి రాకమునుపు మాట సరిగా మాట్లాడటం రాదు. అయితే ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత తేటగా మాట్లాడటం ప్రారంభించినాడు ప్రియులారా. ఆయనకున్న ఆ పరిస్థితి బాగుపడింది. తరువాత ఆయన వాక్యాన్ని ఎంత ప్రేమించేవాడంటే ఎక్కడ కూర్చున్నా కూడా వాక్యాన్ని చదివేవాడంట. ప్రధానమంత్రులతో ఆయనకు భోజనం చేసే అవకాశం కలిగింది. కారణం ఆయన గొప్ప దైవజనుడిగా మారినాడు. చనిపోయిన వారిని సైతం లేపేటటువంటి శక్తిని సంపాదించుకున్నారు. ఆయన గొప్ప దైవజనుడిగా మారాడు. అనేక మంది రోగుల కొరకు ప్రార్థన చేశాడు. అనేక మంది రోగులు వారి రోగం నుండి విడుదల పొంది స్వస్థత పొందారు. అటువంటి గొప్ప దైవజనుడు కాబట్టి ప్రధానమంత్రులైన వారు, దేశాధ్యక్షులు ఆయన భోజనానికి ఆహ్వానించేవారు. దేశాధ్యక్షులు భోజనానికి ఆహ్వానించిన వారితో భోజనానికి కూర్చున్నా కూడా ఈయన వెంటనే అక్కడ లేచి నిలబడి ఒక మాట చెప్పేవాడంట. ఒక్క నిమిషం ఆగండి అని అందరినీ చెప్పి తన చేతిలో ఎప్పుడు ఒక బైబిల్ గ్రంథం ఉండేదంట. ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని తన చేతులు అలా మోస్తూ ఉండేవాడట. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం మోసే అనుభవం నీకుందా? దేవుని యొక్క వాక్యం నువ్వు మోస్తే నీ బలహీన సమయాల్లో దేవుని యొక్క వాక్యం నిన్ను మోస్తుంది. ఆయన ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని తనతో తీసుకుని వెళ్ళాడు. వాడు ప్రధానమంత్రులే అయినా, అధ్యక్షులే అయినా, గొప్పవారైనా సరే దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు ఆయన దూరం చేసుకోలేదు. తనతో ఎప్పుడు బైబిల్ గ్రంథాన్ని ఉంచుకునేవాడు, సిగ్గుపడేవాడు కాదు. వాక్యాన్ని అక్కడ తెరిచి ఒక్క నిమిషం అని చెప్పి ఒక అధ్యాయం వాక్యం చదివేవాడట. అది కీర్తనల గ్రంథం కానీ మరొక పోర్షన్ కానీ.
అధ్యాయం దేవుని యొక్క వాక్యం చదివిన తర్వాత ఆ దైవజనుడు చెప్పేవాడంట, నా ఆత్మ మొట్టమొదటి నీకు నేను భోజనం పెట్టాను, నా శరీరమా ఇప్పుడు నువ్వు భోజనం చేయి అని చెప్పేవాడట. చూడండి, ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆ దైవజనుడు ఎంత జాగ్రత్త కలిగి ఉండేవాడు. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే కదిలించబడుతుందో అక్కడ దేవుని శక్తి వెల్లడి అవుతుంది ప్రియులారా. ఇదే గొప్ప దైవజనుడు ఆయన మరణించే ముందు రోజట దేవుడు మాట్లాడాడంట, నా కుమారుడా నువ్వు ఈరోజు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు పరీక్ష చేయించుకో అని చెప్పాడట. ప్రభు నాకు ఏ రోగం లేదు కదా అంటే, అయినా సరే నువ్వు వెళ్ళి మొత్తం అన్ని టెస్టులు చేయించుకో డాక్టర్ గారు చేత అన్నారంట. ఈయన వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకున్నాడట. డాక్టర్లు అన్నీ పరీక్షించి వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే నీలో ఏ రోగము లేదు అని చెప్పినారంట ప్రియులారా. ఏ రోగం లేదు. బైబిల్ గ్రంథం చెప్తుంది, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు అని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. అయితే ఈ దైవజను గురించి చెప్పబడిన ఒక సాక్ష్యం ఏంటి అంటే, నీలో ఏ లోపం లేదు అని చెప్పారంట. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని అమితంగా ప్రేమించేవాడు, సమయం దొరికితే దేవుని యొక్క వాక్యాన్ని చదివేవాడు, ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదివేవాడు. 3 పూట్ల భోజనం చేస్తే 3 అధ్యాయాలు దేవుని యొక్క వాక్యాన్ని భోజనానికి ముందు చదవకుండా ఆయన ఎప్పుడు భోజనం చేసేవాడు కాదు. కనీసం ఒక అధ్యాయమైన దేవుని యొక్క వాక్యాన్ని చదివేవాడు. దేవుని యొక్క వాక్యాన్ని అంతగా ప్రేమించాడు కాబట్టి వాక్యంలోని జీవం ఆయన శరీరంలోనికి ప్రవహించడం ప్రారంభించింది, పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా చేసింది ప్రియులారా. దేవుని యొక్క వాక్యం అంటే దేవుని మాట, దేవుని మాట అంటే దేవుని జీవం, దేవుని జీవం అంటే దేవుని శక్తి, దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఏ రోగం ఉండలేదు ప్రియులారా. పరలోకంలో అందుకే ఏ రోగం లేదు. తలనొప్పి లేదు, కాలు నొప్పి లేదు, చేయి నొప్పి లేదు, జ్వరం లేదు, ఏ రోగం కూడా పరలోకంలో లేదు. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని ఏ వ్యక్తి అయితే అమితంగా ప్రేమిస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క వాక్యాన్ని అధికంగా చదువుతాడో ఆ వ్యక్తి జీవితంలో కూడా ఏ రోగం ఉండదు ప్రియులారా. ఈ దైవజనుడి జీవితంలో ఏ రోగం లేదు. ఆ మరుసటి దినమున మామూలుగా పడుకున్నారు, మామూలుగా అలాగ నిద్రలో సహజ మరణం పొంది ఆయన చనిపోయారు. ఆయన చనిపోవడానికి ముందు రోజు నిరూపించబడింది ఆయనలో ఏ రోగము లేదు, దేవుడు ఆయన తీసుకొని వెళ్ళాడని నిరూపించబడింది ప్రియులారా. మరి మీ జీవితంలో కూడా మీరు పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలని మీరు కోరుకుంటే నీళ్లు కదిలించబడినట్లుగా దేవుని యొక్క వాక్యం మీలో కదిలించబడాలి. మరొక మాట చెప్తున్నాను ప్రియులారా, మన శరీరంలో నీరు తక్కువైతే వెంటనే ఏదో ఒక రోగం బయటేస్తుంది. అలాగే మన జీవితంలో దేవుని యొక్క వాక్యం చదవటం తక్కువైపోతే వెంటనే ఏదో ఒక అనారోగ్యం బయట వేస్తుంది ప్రియులారా. ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుని యొక్క వాక్యం సరిగా లేకపోతే వారి జీవితంలో బలహీనతలు బయటేస్తాయి. మా సంఘంలో విశ్వాసుల్ని నేను ప్రతి ఆదివారం మందిరానికి రమ్మని నేను హెచ్చరిస్తూ ఉంటాను. ఒకవేళ వారిలో ఎవరైనా ఏదైనా పనిబడి ఒకవేళ ఒక్క ఆదివారం వాళ్ళు మందిరానికి రాకపోయినా మరుసటి ఆదివారం వాళ్ళు చెప్తారు, అయ్యా పోయిన ఆదివారం మందిరానికి రాలేదు, అందుకే ఇదిగోండి మాకు ఈ నొప్పులు వచ్చినాయి, మాకు ఈ బాధలు వచ్చినాయి, మరలా మేము ప్రభు దగ్గర పశ్చాత్తపడి ప్రార్థన చేసుకున్నాం, ప్రభు వాటిని తీసేశారు, ఇంకెప్పుడు మేము ఆదివారం మందిరం మానవయ్యా అని మా సంఘస్థులు చెప్తూ ఉంటారు. నిజంగానే మా సంఘస్థులు దాదాపు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తూ ఉంటారు ప్రియులారా. మరి మీరు దేవుని మందిరానికి వారం వారం వెళ్ళే అనుభవం మీకుందా? రోజు దేవుని యొక్క వాక్యం చదివే అనుభవం మీకుందా? దేవదూత నీటిని కదిలిస్తున్నాడు అంటే పరలోకము నుండి పంపబడిన వర్తమానం ఈ దేవుని యొక్క వాక్యం. పరలోకము నుండి పంపబడిన దేవదూత నీటిని కదిలిస్తా ఉన్నప్పుడు అక్కడున్న రోగులైన వారు నేను ఎప్పుడు ముందు దిగాలని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రియులారా. దేవుని యొక్క వాక్యం ఇదిగో బైబిల్ గ్రంథముగా మన చేతిలోనికి వచ్చింది. ఇది పరలోకము నుండి పంపబడిన దేవుని వాక్కు. మరి దీనిని నేనెప్పుడు ముందు చదవాలి అనే ఆశ మీలో ఎంతమందికి ఉంది ప్రియులారా? నేనెప్పుడు ముందు దేవుని యొక్క వాక్యం చదవాలి, నేను ఎక్కువగా ఎప్పుడు దేవుని యొక్క వాక్యం చదవాలి, నా తోటి వారి కంటే ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని నేను ఎప్పుడు చదవాలి అనే ఆసక్తి మీలో ఎంతమందికి ఉంది ప్రియులారా? దేవుని యొక్క వాక్యాన్ని అధికంగా చదవటం ప్రారంభించండి. ఒక దైవజనుడు చెప్తుంటేనే విన్నాను, ఆ వ్యక్తి దేవుని యొక్క వాక్యం ఈ బైబిల్ గ్రంథం మొత్తాన్ని ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పూర్తి చేయడానికి 4 రోజుల సమయం పట్టిందంట. 4 రోజులు రాత్రింబగళ్ళు ఆయన చదివేశాడట. బైబిల్ గ్రంథం మొత్తం పూర్తి అయిపోయిందంట ప్రియులారా. 1 నెలలో బైబిల్ గ్రంథం పూర్తి అవడానికి కొంతమంది దైవజనులు కొన్ని పట్టికలు వేశారు. 1 సంవత్సరంలో కనీసం బైబిల్ గ్రంథం పూర్తి చేయడానికి కొంతమంది దైవజనులు కొన్ని పట్టికలు వేశారు. రోజు 2 అధ్యాయాలు చదివితే సంవత్సరానికి బైబిల్ గ్రంథం మొత్తం పూర్తి అయిపోతుంది ప్రియులారా. మరి మీరు ఎలాగూ దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు? పరలోకము నుండి పంపబడిన దేవదూత నీటిని కదిలించే ఆ సమయం కోసం ఆ బెతెస్దా కోనేటి దగ్గర అనేక మంది రోగులైన వారు, గుడ్డివారు, కుంటివారు, కాళ్ళు చేతులు లేని వారు అందరూ కూడా, పక్షవాయు రోగం కలిగిన వారందరూ కూడా కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. మీ ఆత్మలో సమృద్ధి అయిన జీవం మీరు పొందాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదవాలి ప్రియులారా. తర్వాత మనం ఆ వాక్యంలో చదివినట్లయితే దేవదూత కోనేటిలో దిగి నీరు కదిలించబడిన ఆ తరువాత మొట్టమొదట ఎవరైతే దిగుతారో
ఉన్నారో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను వాడు స్వస్థత నొందును అని చెప్పబడుతుంది. అంటే దేవుని దగ్గర ఏ భేదం లేదు, ఎటువంటి వ్యాధి అయినా అని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చెప్తుంది. నేను చెప్తున్నాను, ఎటువంటి పరిస్థితినైనా దేవుని యొక్క వాక్యం మార్చగలదు. మన దేవుడు సర్వ సృష్టికర్త అండి, ఆయన సర్వశక్తిమంతుడు ప్రియులారా. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఏమైనా మన జీవితంలో చేయగలిగిన దేవుడు. దేవదూత నీటిని కదిలించినప్పుడు ఎటువంటి రోగమైనా తగ్గిపోతే, దేవదూత ద్వారానే అలాంటి కార్యం జరిగితే, సర్వశక్తిమంతుడైన దేవుని ద్వారా ఇంకా ఎటువంటి కార్యం జరగగలదు ప్రియులారా. ఆయన సృష్టించిన సృష్టికర్త అండి. భూమిలో ఉన్న సమస్తమును, నిన్ను నన్ను మనం ఇప్పుడు చూస్తున్న వాటన్నిటినీ కూడా సృష్టించిన దేవుడు ఆయన. ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు ప్రియులారా. ఒక దేవదూత ఎటువంటి రోగాన్నైనా పోగొట్టగలిగితే, దేవుడు మన జీవితంలో ఎటువంటి కార్యానైనా ఎందుకు చేయడు అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీరు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించండి, దేవుని సన్నిధిని ప్రేమించండి, దేవుని కార్యాలు మీరు చూడగలుగుతారు. అయితే ప్రియులారా, అక్కడే 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి పడి ఉన్నాడు. ఆయన ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన సఫలీకృతుడు కాలేకపోతున్నాడు. హీ వాజ్ ఎ ఫెయిల్యూర్ మ్యాన్ ప్రియులారా. ఆయన ఎంతో ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేయని వ్యక్తి అయితే కాదు, ఎంతో ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేయనోడైతే అసలు ఆ కోనేటి దాకా రావాల్సిన వాడు కూడా కాదు. 38 సంవత్సరాల తరబడి ఆ కోనేటి దగ్గర కనిపెట్టుకుని ఉన్నాడు. నేను అనుకుంటున్నాను, బహుశా ప్రారంభంలో ఆయన బంధువులు ఆయన తీసుకుని వచ్చారేమో, కొద్ది కాలం పాటు వారు ఆయనకు సహాయం చేశారేమో, తర్వాత ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో. అవును ప్రియులారా, మనుషుల సహాయం ఎలాగే ఉంటుంది. ఏ మనిషి సహాయమైనా నీకు కొద్ది కాలమే ఉంటుంది. దేవుని హస్తం నీ మీదకి దిగి వచ్చినప్పుడు నీ జీవితం మలుపు తిరగటం ప్రారంభిస్తుంది. ఈ వ్యక్తిని ఆ కోనేటిలో దిగచడానికి మనుషులు కొద్ది కాలమే సహాయం చేశారు. తర్వాత ఏం చేశారో తెలుసా? ఈయన వదిలేసి వెళ్ళిపోయారు. ఈయన ఒక్కడే మిగిలిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఈయన దర్శించినంత వరకే ఈ వ్యక్తి ఒంటరితనంతో బ్రతుకుతున్నాడు. ఎవరూ లేరు ప్రియులారా. ఈ వ్యక్తి పక్షవాయు రోగంతో బాధపడుతున్నాడు. తన పనులు తను చేసుకోలేని స్థితి, తను అన్ని చూస్తాడు కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి అనమాట. తన కళ్ళ ముందు అనేక మంది బాగుపడి వెళ్ళిపోతున్నారు. ఈయనకు మాత్రం ఒక్క రోగం కూడా తగ్గట్లేదు. ఈయన పరిస్థితి మారట్లేదు. ఎంతో దుఃఖం, ఎంతో ఆవేదన. అటువంటి బాధతో నింపబడిన ఆ వ్యక్తి హృదయాన్ని ప్రభు చూశాడు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు ఒక రోజు డైరెక్ట్గా ఈ బెతెస్దా కోనేటి దగ్గరకు వచ్చాడు. కారణం ఈ వ్యక్తి కోసమే. నేను ఒక మాట చెప్తున్నాను, ఈ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేటి దగ్గర కనిపెట్టుకుని ఉన్నాడంటే కారణం ఏంటో తెలుసా? ఈ వ్యక్తి విశ్వాసాన్ని కోల్పోలేదు ప్రియులారా. దేవుడు ఖచ్చితంగా నాకు అద్భుతం చేస్తాడనే ధైర్యంతో, విశ్వాసంతోనే ఉన్నాడు. ఏదో ఒక రోజు నేను ఈ కోనేటిలో దిగుతాను, నేను స్వస్థత నొందుతాను అనే ఆశ ఆయనలో ఉండింది. ఆ విశ్వాసం ఆయనలో ఉండింది. యేసు ప్రభు సర్వాంతర్యామి, ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన దేవుడు, అందరినీ చూచే దేవుడు. కాబట్టి ఈ వ్యక్తి హృదయంలో ఉన్న ఆశను చూశాడు ప్రియులరా. ఈ వ్యక్తి హృదయంలో ఆశ లేకపోతే ఆ కోనేటి దగ్గర పడి ఉండేవాడు కాదు. ఆ తన బంధువులు తీసుకొచ్చిన బంధువులు ఇంకా నీ వల్ల కాదు లేరా అనగానే వాడితో పడి వెళ్ళిపోయేవాడు. చాలామంది ప్రియులరా, దేవుడు ఏదైనా కార్యం చేయలేదని దేవుని మీద అలిగి దేవుని విడిచిపెట్టి ప్రార్థన మానుకునేవారు, ప్రార్థన విడిచిపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఒక కుటుంబం గురించి విన్నాను. వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు బాప్తిసం తీసుకున్నారు, కొద్ది కాలం దేవునిలో కొనసాగారు, కొన్ని శ్రమలు వచ్చినాయి అంట. ఈ దేవుడు మాకొద్దని దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారట. ప్రియులరా, ఇదెంత దౌర్భాగ్యకరమైన, బాధాకరమైన సంగతి. దేవుడు నిన్ను దర్శించేంత వరకు నువ్వు కనిపెట్టుకుని ఎదురు చూడాలా. దేవుని విడిచిపెట్టావా, నీ స్థితి ఏమైపోద్దో నీకు తెలియదు. ఈ భూలోక జీవితం శాశ్వతం కాదండి. ఇక్కడ గట్టిగా బతికితే 60 లేక 70 సంవత్సరాలు బతుకుతాం. ఇప్పుడు సరాసరి అంచనా ప్రకారం 40 నుంచి 50 సంవత్సరాలకి మనిషి ఆయుష్ తగ్గిపోయింది. మరి ఈ కొద్ది కాలం కోసం శాశ్వత కాలం దేవునితో ఉండే గొప్ప భాగ్యాన్ని మనం పోగొట్టుకుంటామా? కొన్ని వేల సంవత్సరాలు ప్రభుత్వం ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని మనం పోగొట్టుకుంటామా? ప్రియులారా, ఒక్క మాట చెప్తున్నాను, ఈ లోకం శాశ్వతమైనది కాదు, పరలోక రాజ్యం శాశ్వతమైనది. ఈ లోకంలో నువ్వు శ్రమ పడుతున్నావా? ఈ శ్రమలు శాశ్వతంగా నీతో ఉండే కాదు. ఇవన్నీ గట్టిగా కొద్ది కాలంలోనే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఆ తరువాత శ్రమలు ఎన్నడూ నిన్ను సమీపించని దేవుని రాజ్యం దేవుడి నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఒకవేళ దేవుడు భూలోకంలో ఎవరికైనా ఏదైనా సహాయం ఎందుకు చేస్తున్నాడు అంటే మీరు దేవునిని తెలుసుకోవాలని, ఆ తరువాత దేవుని రాజ్యమునకు మీరు రావాలని దేవుడు మీకు సహాయం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. సాధారణంగా మనుషుల దృష్టిలో దేవుని గురించిన సరైన ప్రత్యక్షత చాలా మందికి లేకపోతా ఉంది. అందుకే దేవుని గురించి తక్కువగా మాట్లాడేవారు, దేవునికి విరోధంగా మాట్లాడేవారు. కొంతమంది దేవుణ్ణి అడుగుతారు, నువ్వు మాకేం చేసావు ప్రభువా అని.
లేదు ప్రియులారా. అసలు దేవుని గురించి నేను మీతో ఒక మాట చెప్తాను, వినండి. అసలు మన తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు, ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఎవరు చూడలేరు ప్రియులారా. ఏ మనిషి ఆయన దగ్గరికి వెళ్ళలేడు, చూడలేడు, చూసి బ్రతకలేడు, చూస్తే చనిపోతాడనమాట. ఆయన మనుషులు ఎవరు సమీపించలేని తేజస్సులో ఆయన జీవిస్తున్నాడు. మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడిని మనం చూడలేమండి. అలాంటి 1,000,000 మంది సూర్యుని ఒక దగ్గర చేరిస్తే ఉండే వెలుగు దేవుని వెలుగు ప్రియులారా. తరువాత దేవుని మాట ఎలాంటిదంటే పిడుగు శబ్దం పడితే ఒక్క పిడుగు శబ్దం మనం వినబడలేమండి. అలాంటి 100 పిడుగులు కలిసి వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో. దేవుని వాయిస్ అంత గంభీరమైంది ప్రియులారా. మరి ఇంత గొప్ప దేవుని ముందు మనం ఎలా నిలబడగలుగుతాం చెప్పండి? ఆయన మాట్లాడితే మనం ఎలాగూ ఆయన ముందు నిలబడగలుగుతాం? ఆయన కోపంతో అరిస్తే మనం ఎలాగ ఆయన ముందు నిలబడుతాం? బైబిల్లో ఒక మాట రాయబడింది, ఆయన నడిస్తే ఆయన సన్నిధిలో పర్వతములు, గొప్ప గొప్ప పర్వతములు మైనంలా కరిగిపోతున్నాయి అంటండి. మరి మనం ఎంత ప్రియులారా? మీకు మాట చెప్పనా, మనం కేవలం మట్టి కూడా కాదు ప్రియులారా, మనం డస్ట్, ఉఫ్ఫను తెగిరిపోయే ధూళి లాంటి వాళ్ళం. మనం నీటి బుడగ లాంటి జీవితం, గడ్డి పువ్వు లాంటి జీవితం మనం దేవుని ముందు నిలబడి దేవుని ప్రశ్నించేవారమా? అసాధ్యమండి. ఇది ఎంత మూర్ఖత్వము, అజ్ఞానము చెప్పడానికి వెళ్ళేది. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్నా మా ప్రియులైన వారందరినీ నేను ఒక మాట హెచ్చరిస్తున్నాను. ఎప్పుడు మీ జీవితంలో దేవుడా ఎందుకు నాకు ఈ కార్యం చేయలేదని ఎప్పుడు అనద్దు. దేవా నాకు సహాయం చేయండి అని ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన బ్రతిమలాడుకోండి ప్రియులారా. అంతేకాని దేవుని ప్రశ్నించే వారంగా మనం ఎప్పుడు లేము ప్రియులారా. మన స్థానం అది కాదు. దాన్ని మీరు గుర్తించండి, గ్రహించండి. దేవునికి విరోధమైన మనస్సు మీలోంచి తొలగించుకోండి. దేవునికి విరోధమైన వ్యక్తులు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆఖరికి దౌర్భాగ్యులు అయిపోయిన వారు ఉన్నారు, భయంకరమైన నష్టానికి వెళ్ళిపోయిన ఉన్నారు. వాళ్ళు అలాగూ చనిపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. కాబట్టి మీ జీవితంలో ఎన్నడూ దేవుని విడిచిపెట్టద్దు. 38 సంవత్సరాలు ఈ వ్యక్తి తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఒక పక్షవాయు రోగం కలిగిన వ్యక్తి తన విశ్వాసాన్ని కాపాడుకుంటే, జీవము కలిగిన దేవుని కలిగిన మనం, అనేక మేలులు పొందిన మనం, దేవుని చేత ఎన్నో ఆశ్చర్యకార్యాలు పొందిన మనం మన విశ్వాసాన్ని కాపాడుకోలేమా? దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఈ వ్యక్తి దగ్గరికి ప్రభు వచ్చి సూటిగా అడుగుతున్న ఒక ప్రశ్న, స్వస్థత పొందగోరుచున్నావా అని అడిగారు. డైరెక్ట్గా ఆ వ్యక్తి సమస్యతోటి ప్రభు మాట్లాడారు. అంటే ఆ వ్యక్తి దేని కొరకు ఎదురు చూస్తున్నాడో ప్రభు చూశాడు ప్రియులారా. సూటిగా ఆ వ్యక్తితో మాట్లాడాడు, స్వస్థత పొందగోరుచున్నావా? ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా దేవదూత నీరు గదిలిస్తూ ఉంది, నేను చూస్తూ ఉన్నాను, నా కళ్ళ ముందు అనేక మంది స్వస్థత పొంది వెళ్ళిపోతున్నారు, నన్ను కోనేటిలోనికి దించడానికి నాకెవరు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరయ్యా అని తన బాధను చెప్పుకుంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకున్నాడు ఇచ్చి వెళ్ళు అంటున్నాడు. అంటే ఆ వ్యక్తిని దర్శించడానికే యేసు ప్రభు అక్కడికి వచ్చారు. వెంటనే ఆ వ్యక్తి ప్రియులారా తను స్వస్థత పొంది, తన స్థితి మార్చబడి, పక్షవారోగం తొలగిపోయింది, సంపూర్ణమైన నార్మల్ పర్సన్గా అయిపోయాడు. అన్ని అవయవాలు పనిచేయడం ప్రారంభించింది. ప్రియులారా, దేవుడు నీ నిన్ను దర్శిస్తే పని చేయనివన్నీ కూడా పనిచేయడం ప్రారంభిస్తాయి. అవి అవయవాలే అయినా, ఏ పరిస్థితులు అయినా. దేవుడు నిన్ను దర్శిస్తే నీతి సూర్యుని వెలుగు నీ మీద పడితే నీ చీకటి మొత్తం పోతుంది, నీ బ్రతుకు మరో మలుపు తిరుగుతుంది. ఆ వెలుగు పడే దాని కొరకు నువ్వు విశ్వాసంతో కనిపెట్టుకుని ఉండాలి. 38 సంవత్సరాలు ఈ వ్యక్తి కోనేటిని విడిచిపెట్టలేదు ప్రియులారా, కోనేటి దగ్గర కనిపెట్టుకున్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఆ రోజున దేవదూత దిగి వచ్చి నీటిని గదిలించింది, స్వస్థత పొందారు రోగులు. కానీ ఈ రోజున యేసయ్య పొందిన గాయముల ద్వారా స్వస్థత కలుగుతుంది. ఆ రోజున దేవదూత ఆయా సమయములకు నీరు గదిలించేది, ఇప్పుడు ఏ సమయమైన దేవుని యొక్క స్వస్థ శక్తి ప్రవహిస్తుంది. సిలువలో యేసయ్య మన కొరకు బలియాగం పొందినాడు ప్రియులారా. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు, మనం పొందాల్సిన శిక్ష ఆయన పొందాడు, మన రోగములన్నీ కూడా ఆయన భరించాడు. ఇప్పుడు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుందని దేవుని యొక్క వాక్యంలో 2 సార్లు వ్రాయబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో, అలాగే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడుతుంది, ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత నొందితిరి అని చెప్పబడుతుంది ప్రియులారా. కాబట్టి దేవుడు మిమ్మల్ని దర్శించే సమయం కోసం ఎదురు చూడండి. ఇప్పుడు ఏ సమయమైన ప్రభు మీ జీవితంలో అద్భుతం చేయగలుగుతాడు. ఆ సమయం కోసం కనిపెట్టండి, విశ్వాసంతో ఎదురు చూడండి. దేవుని గొప్ప కార్యాలు మీ జీవితంలో మీరు అనుభవించండి. దేవుని మీద సణుక్కునే మనసు తొలగించుకోండి ప్రియులారా. దేవుని దగ్గర ఇప్పుడే ప్రార్థన చేయండి. దేవునికి విరోధంగా మీరు మాట్లాడిన ప్రతి మాట ఇప్పుడు దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణ కోరండి. అది భయంకరమైన శాపంగా మీ మీద ఉంటుంది. దేవునికి విరోధంగా మాట్లాడిన ప్రశ్నలన్నీ కూడా ఇప్పుడు దేవుని దగ్గర క్షమాపణ కోరుకోండి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. దేవుని కృప కొరకు, విశ్వాసం కొరకు వేడుకోండి. దేవుడు మిమ్మల్ని కూడా దర్శిస్తాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది అయితే మా ప్రియుల కార్యక్రమం చూస్తున్నారో వారందరూ మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. నీకు విరోధంగా మాట్లాడిన ప్రతి మాట మీరు క్షమించండి ప్రభువా. ఆ శాపం ఈ బిడ్డల మీద తొలగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే మా ప్రియులు ఏ ఏ పరిస్థితుల్లో నలిగిపోతున్నారో, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు మీరు ముట్టే స్వస్థపరచండి. మీరు వారిని దర్శించండి ప్రభువా. నీతి సూర్యుని రెక్కలు మీకు ఆరోగ్యం కలుగు చేయని చెప్పినట్లుగా, మీరు పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థత కలుగుతుందని చెప్పినట్లుగా యేసు నామములో ఇప్పుడే వారిని మీరు తాకండి ప్రభువా. నీ దైవిక ప్రసన్నత
ప్రసన్న చేత తాకండి, నీ మహిమ చేత తాకండి, నీ ప్రభావం చేత తాకండి. నీ బిడ్డలకి ఇప్పుడే పరిపూర్ణమైన స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే ప్రభు మా ప్రియులు ఎంతమంది అయితే ఆయా సమస్యల చేత కొట్టుమిట్టాడుతూ నలిగిపోతూ దేవుడు కూడా మాకు సహాయం చేయలేడని ఎవరెవరైతే చేయి విడిచిన స్థితిలో నిస్సహాయ స్థితిలో కృంగి నలిగిపోతున్నారో ముఖ్యంగా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో వారిని దర్శించండి ప్రభా. వారి కట్టబడిన కట్టాన్ని తెగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. దేవుని అగ్ని వారి మీద దిగివచ్చును గాక. వారికి విరోధంగా పనిచేసే సమస్త దెయ్యపు శక్తుల ప్రభావం యేసు నామములో లయపరచబడును గాక. ఇప్పుడే దేవుని మహిమ వీరి మీద దిగివచ్చును గాక. తండ్రి, నీ బిడ్డలను ముట్టండి, అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యకార్యాలు జరిగించండి, వీరి జీవితంలో మేలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడితే తప్పకుండా మీరు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించాలని మనం చేస్తున్నాను. ఈ కార్యక్రమం కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరొక మాట చెప్తున్నాను, విశ్వాసంతో జీవించండి. ప్రభు మీకు తోడుగా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. దేవుని గొప్ప కార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. దేవుడి అట్టి కృప మీకు దయచేయను గాక. ఆమేన్. ప్రియులారా, ఎగ్జామ్స్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం ఈ కార్యక్రమంలో నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మీకు కొన్ని విషయాలు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఇంగ్లాండ్ దేశంలో ఒక పేద విధవరాలు ఉందంట. ఆమె కుమారుడు అస్సలు చదువు లేకుండా స్కూల్లో చాలా వెనకబడిపోయి ఉన్నాడు, అన్నిట్లో తప్పుతూ ఉన్నాడట. ఆమెకి ఏం చేయాలో అర్థం కాక ఒక దైవజని దగ్గరికి వచ్చి అడిగిందంట, అయ్యా నా కొడుకు అన్నిట్లో పాస్ అవ్వాలంటే నేనేం చేయాలి అని అడిగిందంట. అప్పుడు ఆ దైవజనుడు ఆమెను పిలిచి ఒక మాట చెప్పాడంట. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, నీ బాబు చేత రోజుకి 4 సార్లు చదివించు అన్నాడట. అంటే ఆ బిడ్డ ఎప్పుడు పుస్తకం పట్టుకున్నా ముందు ఈ అధ్యాయం వాక్యం చదువుకొని ఆ తర్వాత పుస్తకం చదవమను అని ఆ దైవజనుడు చెప్పాడట. ఆ అధ్యాయంలో ఏముందంటే, ఈ 4 బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను అని వ్రాయబడింది. ఈ వాక్యం రోజు ఆ బిడ్డ చేత చదివించమని ఆ దైవజనుడు చెప్పాడట. అలాగే ఆ తల్లి వృద్ధురాలు విధవరాలు ఎవరూ లేరు, కానీ సేవకుడు చెప్పిన మాట చెప్పినట్టు ఈ బిడ్డ చేత రోజు వాక్యం చదివించడం ప్రారంభించింది. ప్రియులారా, ఆ సంవత్సరం వచ్చిన రిజల్ట్స్లో ఆ బిడ్డ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడట. మరుసటి సంవత్సరం ఈ ఒక్క వచనమే కాదు, ఇంకా ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని చదివించడం ప్రారంభించింది. వాక్యం చదవకుండా పుస్తకాలు చదవనీయలేదు ఆ తల్లి. దగ్గర కూర్చొని ముందు వాక్యం చదివించి తర్వాత నాన్న నీ పుస్తకాలు చదువుకొని తన బిడ్డను అలా చదివించడం ప్రారంభించింది. మరుసటి సంవత్సరం ఆ బిడ్డ ప్రియులరా ఆ స్కూల్కే ఫస్ట్ వచ్చాడట. 3వ సంవత్సరం ఆ బిడ్డ ప్రియులరా ఆ ప్రాంతం అంతట్లో ఆ ఊరంతట్లో కూడా ఆయన ఫస్ట్లో నిలిచాడట. ప్రియులరా, దేవుడు మీకు జ్ఞానం ఇస్తే, దేవుడు మీకు జ్ఞాపక శక్తిని ఇస్తే, మీరు దేవుని జ్ఞానాన్ని వెతకగలిగితే నిశ్చయంగా మీరు ఆశీర్వదించబడతారు. కాబట్టి మీరు చదువుకునేటప్పుడు ముందు దేవుని యొక్క వాక్యాన్ని ఒక అధ్యాయమైనా చదవండి. ఆ అధ్యాయం వాక్యం చదివి ఆ తర్వాత మీ స్కూల్ పుస్తకాలు చదవటం ప్రారంభించండి. నిశ్చయంగా దేవుడు మీకు కూడా ఈ దానియేలుకి ఇచ్చిన జ్ఞానం దేవుడు మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియులరా, దానియేలు ఎంత ఆశీర్వదించాడు దేవుడు. ఆ దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నేను మీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరెవరైతే మా ప్రియుల ప్రభా ఎగ్జామ్స్ రాయబోతున్నారు ఈ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. విశేషమైన జ్ఞానంతో వీరు నింపండి ప్రభా. దైవిక మహిమతో నింపండి ప్రభా. పరలోకం నుండి దిగివచ్చే జ్ఞానంతో నింపండి తండ్రి. ధారాళముగా మీరు ఇస్తానన్న జ్ఞానం యేసు నామములో యాకోబు 1:5 ప్రకారం ఈ బిడ్డలకి నేను విడుదల చేస్తున్నాను ప్రభా. ఈ బిడ్డలను ఆశీర్వదించండి. ప్రతి భయం నుంచి విడుదల దయచేయండి ప్రభా. ఈ పరీక్షలు వీరు అంతకంతకు వర్ధిల్లటానికి కృప దయచేయండి. మీ దీవెన దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మంచి మార్కులతో ఈ బిడ్డలు ఉత్తీర్ణులు అవ్వాలి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నాయన ఉన్నతమైన స్థితిలోనికి రావాలి తండ్రి. అటువంటి కృప ఈ ప్రియులకు దయచేసి ఈ ఎగ్జామ్స్ అంతట్లో నీ బిడ్డలకు తోడండి. మంచిగా వ్రాయటానికి కృప చూపించి వారిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. మీరు పొందిన మేళ్ళు, ఆత్మీయ అనుభవాలు మీరు తప్పక మాకు తెలియపరచండి. మమ్మల్ని సంప్రదించటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 3-94/1, రాజుల బజార్, ఎడ్లపాడు పోస్ట్ అండ్ మండల్, గుంటూరు డిస్టిక్. పిన్ నంబర్ 522233.